కృపాభరితుడైన మా యేసు ప్రభువా, మీ బంగారు పాదముల మీద మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఈరోజు కూడా ప్రభువా, మీ శ్రేష్టమైన మాటలు వినుటకు మమ్మల్ని సజీవులుగా ఉంచారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తున్నాను. ఎన్నో ప్రాంతాలు, ఎన్నో దేశాలు, ఎన్నో రకాలైన మనస్తత్వం కలిగిన ప్రజలు ఈ మాటలు వింటున్నారు. తండ్రి, మీకు దూరస్తులు వింటున్నారు, మీకు సమీపస్తులు వింటున్నారు, మీకు ప్రియమైన వారు వింటున్నారు. తండ్రి, ఎంతోమంది మీకు నాయన ఇష్టం లేని వారు కూడా వింటున్నారు. దయచేసి బిడ్డల్ని క్షమించి వారి పట్ల మీరు కృప చూపెట్టి మీరు గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. మీ అపారమైన కృప ప్రతి వారి మీద కుమ్మరించి వారి పట్ల మీ ప్రేమ చూపెట్టి బిడ్డలను మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. వారిని నూతనపరచుమని ప్రార్థిస్తున్నాను. నీ నామము మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. మీరే కార్యము జరిగించుమని యేసు ప్రభువు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జనవరి మాసం 2వ తారీఖు 2026 శుక్రవారం. ప్రియులారా, దేవుని అద్భుతమైన కృప మనమందరము ఈ రోజున ఒక క్రొత్త దినాన్ని చూశాం అనుకుంటున్నాం. అంతేకాదు, దేవుని పాదాల చెంత నేను మీకు విన్నవించుకుంటున్న సమాచారం, ప్రతి మనిషి కూడా క్రొత్తదానాన్ని కోరుకుంటాడు. ఓ క్రొత్త భోజనము, ఓ క్రొత్త స్థలము, ఓ క్రొత్త ప్రదేశము, క్రొత్త దుస్తులు, క్రొత్త నగలు, కొత్త ఇండ్లు, క్రొత్త వస్తువులు, క్రొత్త కారు. ఈ రీతిగా ప్రతి ఒక్కటి భూమి మీద నివసించే మనుషుడు కొత్తవి కోరుకుంటూ ఉంటాడు. అయితే ఈ భూమి మీద నివసించే ప్రజలలో దేవుడేం కోరుకుంటున్నాడు అంటే వారు కొత్తవారు కావాలి అని. ప్రభుల వారంటున్నారు, మీ మనసు మార్చుకోండి. మీరు పాత మనసును కలిగి ఉండద్దు, క్రొత్త మనసు కలిగి ఉండండి. మీ మనసు మారితే మీ పాపాలు క్షమించబడతాయి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అనేక మందికి ఇది అర్థం కాలేదు. దేవుడా, నాకు క్రొత్త జీవితాన్ని ఇమ్మని అడిగేవాళ్ళు తక్కువైపోయారు. దేవుడు మనలో చూస్తున్నది, నీవు క్రొత్తవాడివి కావాలి. నీ పాత అలవాట్లు, నీ పాత జీవితం, నీ పాత భవిష్యత్తు, నీ పాత పరిస్థితులు అన్నీ మారిపోవాలి. దేవుడు ఎప్పుడూ నీ పట్ల ఒక ప్రేమని చూపెడుతూ ఉన్నాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22, 23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగకుండా నిలుచున్నది గనుక మనం నిర్మూలము కాము అని వాక్యంలో చెప్పబడింది. నేను చెడుగా జీవిస్తూ చెడు కార్యాలు చేస్తూ నిర్మూలం కాకుండా ఉండటానికి గల కారణం ఏమిటంటే, దేవుడు కృపగలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగకుండా నిలిచినది. ఆయన ప్రేమ నా పట్ల నిలిచి ఉంది. ఆయన ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు. నేను మోసగాడైనా, అన్యాయస్తుడైనా, అక్రమస్తుడైనా, త్రాగుబోతైనా, వ్యభిచారి అయినా, జోదరి అయినా ప్రభుల వారి ప్రేమ నా పట్ల నిలిచి ఉంది. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. అందుకే నేనింకా నిర్మూలము కాలేదు. 24వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు.
ప్రతిరోజు కూడా క్రొత్తగా ఆయనకున్న వాత్సల్యత, ప్రేమ పుడుతూ ఉంది. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. దేవుడు ప్రతిరోజు క్రొత్తగా ఆయనలో ప్రేమ నా పట్ల పుడుతూ ఉంది. నా పట్లే కాదు, మనందరి పట్ల, వాక్యం వింటున్న నీ పట్ల కూడా రోజు రోజు క్రొత్త ప్రేమని నీ పట్ల చూపెడుతూ ఉన్నాడు. దేవుడు క్రొత్త ప్రేమని చూపెట్టి నీ జీవితంలో ఏదో ఒక విధంగా నీలో ఉన్న పాత స్వభావాలు తీసివేసి, పాత జీవితాన్ని, పాత అలవాట్లను పూర్తిగా తొలగించి, మహోన్నతుడైన దేవుని పిల్లలుగా మనము జీవించటానికి, మనల్ని క్రొత్త వారినిగా చేయటానికి ఆశిస్తూ ఉన్నాడు. రేపో మాపో క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి దేవుడు ఏర్పాటు చేస్తాడు. అందులోనికి ప్రవేశించగోరిన ప్రతి వారు కూడా నూతనపరచబడాలి, క్రొత్త వారు కావాలి. గడిచిన దినాలలో మనం ఎలాగ జీవించామో, నేను ఎలాగ జీవించానో, నీవెలాగ జీవించావో అలాగుండని. అయితే ఈరోజు నుండి నైనా దేవుడు మన కొరకు సిద్ధపరిచే కొత్త ఆకాశము, క్రొత్త భూమి, వాటిలో నేను ప్రవేశించటానికి నా పట్ల దినదినము క్రొత్త ప్రేమను చూపెడుతున్న ఆ దేవుని ప్రేమని అనుభవిస్తూ నేను క్రొత్తవాడుగా మారాలి. నా జీవితంలో నన్ను పాతవానిగా చేస్తున్న పాపాలన్నీ కూడా విడిచిపెట్టాలి. దేవునికి అయిష్టమైన ప్రతి కార్యాన్ని నా నుండి దూరం చేసుకోవాలి. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ రీతిగా మన పట్ల కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున ఒక్కసారి వాక్యం వింటూ వింటూ ఆలోచన చేయి. నీవు నూతనపరచబడ్డావా? నీలో నూతనమైన కార్యాలు ఉన్నాయా? దేవుడు రోజు నీ పట్ల నూతనమైన ప్రేమని చూపెడుతూ ఉన్నాడు. అందుకే దినదినము ఏదో నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆరోగ్యం కానీ, ఆయుష్ కానీ, ఓ కొత్త వస్తువు కానీ, లేక వాహనం కానీ, ఇల్లు కానీ, ఉద్యోగం కానీ, ఆరోగ్యం కానీ క్రొత్తవి ఇస్తూనే ఉన్నాడు. నీ పట్ల నూతనమైన వాత్సల్యత చూపెడుతూనే ఉన్నాడు. లేక నీకు జరిగేటటువంటి సంభవాలు, వ్యాధితో చనిపోవాల్సింది, లేకపోతే మానసికమైన ఒత్తిళ్లతో చనిపోవాల్సింది, లేక యాక్సిడెంట్ ద్వారా చనిపోవాల్సింది, శత్రువు ద్వారా చనిపోవాల్సింది. అయితే ఆయన నూతనమైన వాత్సల్యత ద్వారా మనకు వీటన్నింటినీ తప్పిస్తూ ఉన్నాడు. అన్నింటినీ తప్పించి మనము ఏ విధంగానైనా క్రొత్తవారు కావాలి అని ప్రభు ఆశ. దేవుని ప్రేమ ఎంత గొప్పది! ఆ ప్రేమని మనము అర్థం చేసుకోవాలి. రోజు రోజు నా పట్ల నూతనమైన వాత్సల్యాన్ని చూపెడుతున్న ప్రియ తండ్రి, నీ పవిత్రమైన పాదాలను బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను. దయచేసి ప్రభా, నా పట్ల మీరు కృప చూపెట్టండి. నా పట్ల మీరు కార్యము జరిగించండి. మీరు అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసే దేవుడు, మహోపకారి. మా తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడయ్యా. నన్ను నూతనపరచటానికి, నా విషయంలో దినదినము నూతనమైన ప్రేమ చూపెట్టి ఎన్నో క్రొత్తవి నాకు ఇస్తూ ఉన్నారు. నేను అనుకుంటున్నాను, ఇది నేను సంపాదించాను అని, ఇది నా వలన కలిగింది అని, ఇల్లు నేను కట్టానని, కారు నేను కొన్నానని, పొలం నేను కొన్నానని లేదు తండ్రి. నేను కొత్తవాడు కావటానికి మీలో పుట్టే క్రొత్త ప్రేమ ఇవన్నీ నాకు దయచేస్తూ ఉంది. దయచేసి ప్రభా, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని కూడా ఇవ్వబోతున్నావు. అందుకు ఈరోజే నేను ఒక క్రొత్త వ్యక్తిగా మారతాను. నా జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని,
నా జీవితంలో ఉన్న ప్రతి విధమైన అవిధేయతని నేను విడిచిపెట్టి నీ నామ ఘనత కొరకు నేను జీవిస్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకొని ప్రభు పాదాల చెంత ప్రార్థన చేసుకుందాం. నిజంగా దేవుడు చాలా సంతోషిస్తాడు. భూమి మీద మనం ఎంతకాలం బ్రతుకుదుమో తెలియదు. మనం చనిపోయిన తరువాత ఇటువంటి అవకాశాలు మనకు ఉండవు. ఈరోజు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని పురస్కరించుకొని దేవుని పాదాల చెంత ప్రార్థించు. ఒక్కసారి కళ్ళు తెరిచి నువ్వు ఇంట్లో ఉంటే నీ ఇంట్లో ఉన్న వస్తువులను, నీ ఇంట్లో ఉన్న వ్యక్తులను చూడు. నీకు ఇదివరకు సంతానం లేదు, నీకు చక్కటి కుమారుని ఇచ్చాడు. ఇదివరకు సంతానం లేదు, చక్కటి కుమార్తెనిచ్చాడు. నీకు మంచి తల్లినిచ్చాడు, మంచి తండ్రినిచ్చాడు. ఈ విధంగా ప్రతి ఒక్కటి క్రొత్తదే. ఇవన్నీ ప్రసాదించిన ఆ గొప్ప దేవుని పాదాల చెంత ప్రభా క్షమించండి, ఈ రోజు నుండి నేను కూడా కొత్తవాడుగా మారిపోతానయ్యా, నా జీవితం క్రొత్తగా చేసుకుంటానని ప్రభు సన్నిధానంలో మొరపెడదాం. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.